హాయ్ హలో నేను మీ క్రిష్. వెల్కమ్ టు క్రిష్ మ్యాథ్స్. సో ఈరోజు ఈ సెషన్లో ట్రూ డిస్కౌంట్కి సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దాని బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటి చూద్దాం. నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో ట్రూ వాల్యూకి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ట్రూ వాల్యూ అండ్ దిస్ ట్రూ డిస్కౌంట్, సో బోత్ ఆర్ జాయింట్ కాన్సెప్ట్. సో ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ట్రూ డిస్కౌంట్ కాన్సెప్ట్ అగైన్ రేపు ఇంకో వీడియో అప్లోడ్ చేయబోతున్నా, డైలీ అర్థమైన డోస్ కింద. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ట్రూ డిస్కౌంట్ మీద, ప్రెసెంట్ వాల్యూ మీద, అది రేపు చూద్దాం. సో ఈ రోజు ట్రూ డిస్కౌంట్ కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తాను. ఇవన్నీ కూడా ఈ వీడియో అయిన తర్వాత దీంట్లో చెప్పిన క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కలిపి ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో మన క్రిష్ మ్యాథ్స్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను. సో దాంట్లోనే ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా టెలిగ్రామ్ యూజర్స్ ఉన్నట్లయితే మన ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. Okay, now, so before going to the concept, a small announcement from Krish Maths. మీలో అంటే ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళ కోసం. ఈ ఏపీఎన్ తెలంగాణ స్టేట్స్ లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసంగా దృష్టిలో పెట్టుకుని ఈ మాడ్యూల్ తీసుకొచ్చాం. సో దీంట్లో మీకు కంప్లీట్ గా ఆన్లైన్ లో క్లాసులు చెప్పడం జరుగుతుంది. అంటే యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అస్. ఈ ఆన్లైన్ లో చెప్పిన క్లాసెస్ ఆటోమేటిక్ గా రికార్డ్ చేసి ఆ రికార్డెడ్ సెషన్స్ ని మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ లో మీకు యాక్సెస్ ఇస్తాము. ఇది మీకు ఎగ్జామ్ అయినంత వరకు కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఈ చెప్పే విధానంలో, ఈ చెప్పే ప్రాసెస్ లో ప్రతి టాపిక్ నుంచి ఒక క్లాస్ వర్క్ షీట్, ఒక హోంవర్క్ షీట్, ఒక టాపిక్ వైజ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాస్ వర్క్ షీట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు లైవ్ లో. హోంవర్క్ షీట్ లో ఉన్నవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ హోంవర్క్ షీట్ లో ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని నేరుగా మీరు ఈ కింద చూపిస్తున్నటువంటి నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తే ఇమ్మీడియట్ గా సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హోంవర్క్ షీట్ కి సంబంధించి. అలాగే మీకు టాపిక్ వైజ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ లో. ఆ టాపిక్ అయిన వెంటనే అప్లోడ్ చేసేస్తాం ఆ టెస్ట్. నేరుగా మీరు ఆన్లైన్ లో ఎగ్జామ్ రాసేసుకోవచ్చు మొబైల్లోనే. సో మీకు ఇమీడియట్ గా దానికి సొల్యూషన్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి టెస్ట్ కి కూడా మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. అది ఆటోమేటిక్ గా అప్లోడ్ చేసేస్తాం యాప్ లో, మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ లో. క్లియర్? నా ఇప్పుడు మీ క్లాస్ వర్క్ షీట్, హోంవర్క్ షీట్, టాపిక్ వైజ్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రతి క్వశ్చన్ కూడా మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కలిపి ఉంటుందండి అది. ఓకేనా? సో దీంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ తో పాటు మోస్ట్ అడ్వాన్స్డ్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ డీల్ చేయడం జరుగుతుంది. మీకు 2017, 2019 ఏపీ పోలీస్ లో కావచ్చు, 2016 ఆ ప్రాంతం జరిగినటువంటి తెలంగాణ ఎగ్జామ్ కావచ్చు, వాటిలో మీరు స్టాండర్డ్స్ దృష్టిలో పెట్టుకుని మీకు ద బెస్ట్ కంటెంట్ రెడీ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఈ కోర్స్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇంట్రెస్టెడ్ candidates can call on this number if you have any queries. Now, so moving to the concept. ఓకే, సో ఈ ట్రూ డిస్కౌంట్ కాన్సెప్ట్ నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీకు ఎంత క్లారిటీగా అర్థమవుతుందో మీరు అంత ఈజీగా చేయగలుగుతారు ఈ కాన్సెప్ట్ లో ఉన్న మోడల్స్. సో జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ నిన్న బేసిక్ ఇన్ఫో ఇచ్చాను నేను. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్, అదే ప్రెసెంట్ వాల్యూకి సంబంధించిన కాన్సెప్ట్. సో జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అమౌంట్ కి 1 year లో 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎంత అవుతుంది అమౌంట్? 120 రూపీస్. అగైన్ ఈ 120 రూపీస్ కి అగైన్ ఇంకొక 1 year లో సేమ్ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఎంత అమౌంట్ అవుతుంది? 144. ఎందుకు? ఇది 24 రూపీస్ అవుతుంది కాబట్టి ఇక్కడ. సో ఇక 20% అంటే ఎంత అవుతుంది? 20 రూపీస్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ 120 రూపీస్ ఏదైతే ఉందో దీన్ని నేను అసలు అంటాను, లేదా దాన్ని ప్రిన్సిపల్ కాబట్టి పీతో చూపిస్తున్నా. ఈ 20% ఆర్ 20 రూపీస్ ఏదైతే ఉందో దీన్ని నేను ట్రూ డిస్కౌంట్ అంటాను. ట్రూ డిస్కౌంట్. నిన్న చెప్పిన కాన్సెప్ట్ లో, అదే నిన్న వీడియోలో ప్రెసెంట్ వాల్యూ చెప్పిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ట్రూ డిస్కౌంట్ అనేది ఏంటి? ప్రెసెంట్ వర్త్ మీద వచ్చే వడ్డీ అని చెప్పాను. సో ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ ప్రెసెంట్ వర్త్. నౌ సో ఈ 100 రూపీస్ మీద వచ్చిన వడ్డీనే కదా 20 రూపీస్ అనేది. అంటే ఇదేం 100 రూపీస్ ఏమవుతుంది?
ప్రెసెంట్ వర్త్ అవుద్ది. దీన్ని ప్రెసెంట్ వాల్యూ అని కూడా అంటాం, ఆర్ ప్రస్తుత విలువ అంటాం. సో 100 రూపీస్ ప్రెసెంట్ వాల్యూ. సో దీని మీద 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో అమౌంట్ ఎంత 20 రూపీస్, దీని ట్రూ డిస్కౌంట్ అన్నాము. సో ఈ ప్రెసెంట్ వాల్యూ ప్లస్ ట్రూ డిస్కౌంట్ కలిపితే ఎంత అవుద్ది, అసలైంది 120 రూపీస్. ఈ 120 రూపీస్ మీద అగైన్ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇది మనం ఏదో చెప్పిన కాన్సెప్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ 20% ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నట్టు. ఈ వాల్యూ 24. సో సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా వచ్చిన అమౌంట్ ఎంత, 24 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది దానికి. సో 120 రూపీస్ అసలు, వడ్డీ 24 రూపీస్. సో మొత్తం ఎంత అయింది, 144. ఇక్కడ మొత్తం అన్నాను, సో ఇదేమవుద్ది, అమౌంట్ అవుద్ది. దీన్ని డ్యూ డెప్ట్ అంటాము, సంథింగ్ అమౌంట్ అంటాము, ఏ నేమ్ తో పిలవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా ఇది ప్రెసెంట్ వాల్యూ ఆర్ ప్రెసెంట్ వర్త్, 20 రూపీస్ ట్రూ డిస్కౌంట్, 120 అసలు లేదా ప్రిన్సిపల్, 24 సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ 144 అమౌంట్ అన్నట్టు. ఇది క్లియరా? ఇక్కడ ఈ 24 రూపీస్ 20 రూపీస్ నుంచి 24 రూపీస్ కి పెరిగింది ఇది. అంటే ట్రూ డిస్కౌంట్ 20 రూపీస్ ఉంది, కానీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 24 రూపీస్ ఉంది. ఎంత ఎక్స్ట్రా ఉంది, 4 రూపీస్ ఉంది. ఎందుకు అది ఎక్స్ట్రా ఉంది, ఎందుకు ఎక్స్ట్రా ఉంది అంటే ఈ గ్యాప్ లో, ఈ టైం పీరియడ్ లో ఈ ట్రూ డిస్కౌంట్ మీద అగైన్ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడింది కాబట్టి, అంటే ట్రూ డిస్కౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడింది కాబట్టి ఎంత ఎక్స్ట్రా అయింది, అది 4 రూపీస్ ఎక్స్ట్రా అయింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ ట్రూ డిస్కౌంట్ ఎంత అండి, 4 రూపీస్ అంతేగా. 24 minus 20, 4 రూపీస్. వాట్ ఈస్ దిస్ 4 రూపీస్? దిస్ 4 రూపీస్ ఈజ్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఫ్రమ్ ట్రూ డిస్కౌంట్. అంటే ఏంటి, ట్రూ డిస్కౌంట్ మీద వడ్డీ అది. సో దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ ట్రూ డిస్కౌంట్ అని రాసుకుంటా ఉన్నా. ఇంట్రెస్ట్ ఆన్ ట్రూ డిస్కౌంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ లో ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, PTR/100గా. అంటే ఇక్కడ పి అనేది అసలు, అంటే దేని మీద అయితే వడ్డీ వేస్తున్నాం అది పి అనుకుంటున్నాం. ఇక్కడ దేని మీద వడ్డీ వేస్తున్నాం, మనం ట్రూ డిస్కౌంట్ మీద వేస్తున్నాం. సో ట్రూ డిస్కౌంట్ మీద వడ్డీ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ అసలు ఏమవుద్ది, ట్రూ డిస్కౌంట్ అవుద్ది. సో ట్రూ డిస్కౌంట్ ఇంటూ PTR/100 లాగా. PTR/100 మనకు ఆల్రెడీ తెలుసు, PTR/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అని తెలుసు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ పిని సైడ్ తీసుకొచ్చేసుకుంటా, SIP ఈక్వల్ టు ఏమవుద్ది, TR/100 అవుద్ది. ఇక్కడ ఈ ఫార్ములా TR/100 ఏదైతే ఉందో దాన్ని దీంతో రీప్లేస్ చేసేస్తా, అంటే దీని వాల్యూ ఎంత, SI/P. ఈ SIP ని ఇక్కడ పెట్టుకుంటాము. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ డిస్కౌంట్ ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై P. ఇది క్లియర్ అండి. నాకు ఇది దేనికి సమానం, సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ ట్రూ డిస్కౌంట్ కి సమానం. సో అల్టిమేట్ ఇక్కడ రాసుకుంది నేను సింపుల్ గా. సో సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ ట్రూ డిస్కౌంట్. సో డిఫరెన్స్ ఆఫ్ SI అండ్ ట్రూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ డిస్కౌంట్ ఇంటూ SI/P. దీని నుంచి P వాల్యూ ఎంత, ట్రూ డిస్కౌంట్ ఇంటూ SI/, డిఫరెన్స్ తీసుకుంటాను. ఇదే ఫార్ములా అండి. మీకు ఈ ఫార్ములా యూజ్ చేయకుండా నేను చెప్తాను మొత్తం నేను, కానీ ఈ ఫార్ములా నేర్చిపెట్టుకోవాలి మీరు. సో అసలుకి ఎంత, ఎప్పుడైనా సరే మీకు ట్రూ డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి అసలు కనుక్కోండి అంటే మీరు యూజ్ చేసిన ఫార్ములా ఏంటండి, అసలు ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ట్రూ డిస్కౌంట్ బై డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ట్రూ డిస్కౌంట్. ఇది అసలుకు సమానం. ఇంకో ఫార్ములా నేర్చుకున్నాం ఇక్కడ, ఎలాగో ఏంటో ఫార్ములా ఇక్కడ ఉంది చూసారా. సో ఇది ఫార్ములా, ఇంకో ఫార్ములా ఏంటది, సో సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ ట్రూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఆన్ ట్రూ డిస్కౌంట్ అని చెప్పుకున్నాం. సో ఈ రెండు ఫార్ములాస్ కంపల్సరీలీ మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, ఈ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా? సో సింప్లీ ఇక్కడ 100 రూపీస్ ఏమంటాను, ప్రెసెంట్ వర్త్ ప్రెసెంట్ వాల్యూ అంట. ప్రెసెంట్ వర్త్ మీద వేసే ఇంట్రెస్ట్ ఏమంటాను నేను, ట్రూ డిస్కౌంట్ అంటాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది ఏంటి, అసలు అవుద్ది. అసలు మీద వడ్డీని ఏమంటాను నేను, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాను. ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో ఈ రెండింటిని కలిపితే ఏమవుద్ది, అమౌంట్ వస్తుంది. క్లియర్? సో నౌ మూవింగ్ టు ద మోడల్స్. చూడండి, ఫస్ట్ కొంచెం చదవండి ఒకసారి, స్లోగా చదవాలి, జాగ్రత్తగా చదవాలి. నౌ the true discount on certain sum of money due 3 years hence is 300 rupees, and the simple interest on the same sum for the same period at the same rate is 450 rupees. Find the sum and rate of interest. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
మీకు ఏమేమి ఇచ్చాడు వాల్యూస్ ఇక్కడ? ట్రూ డిస్కౌంట్ వాల్యూ ఇచ్చాడు 300 అని, సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చాడు 450 అని. అడిగింది ఏంటి వాడు? సమ్ అడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు కదా. మనకి నిన్న ఇందాక ఇప్పుడు చూసిన కాన్సెప్ట్ ఏంటి? ప్రెసెంట్ వర్త్ ఉంటుంది, దీని మీద ట్రూ డిస్కౌంట్ ఉంటుంది, ఇక్కడ అసలు ఉంటుంది, దీని మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది అమౌంట్ ఉంటుంది. ఈ ఈక్వేషన్ మీరు బైహార్ట్ చేసేయాలి. ఓకే, నా ఇక్కడ ట్రూ డిస్కౌంట్ ఎంత? 300 రూపీస్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 450 రూపీస్. అది వాడు ఇచ్చింది గివెన్ థింగ్ ఇది. నా అది ఎన్ని సంవత్సరాలు కండి? ఎన్ని సంవత్సరాలు కదా? 3 ఇయర్స్కి. అంటే 3 ఇయర్స్లో 300 కాస్త ఎంత అయింది? 450 అయింది. అంటే 300కి 3 ఇయర్స్లో ఎంత వడ్డీ అయింది? 150 రూపీస్ అయింది. క్లియర్? సో 300కి 3 ఇయర్స్లో 150 రూపీస్ వడ్డీ అయింది. సో 1 ఇయర్కి ఎంత అవుతుంది? 50 రూపీస్ అవుతుంది. దేని మీద వడ్డీ? ఇది 300 మీద 50 రూపీస్ వడ్డీ. సో ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 50/300 into 100. So 50/3%. Clear? This is rate of interest. ఇప్పుడు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. ఇక్కడ నుంచి నాకు ఏం కావాలి అంటే అసలు కావాలి. అసలు కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే యూజింగ్ ఫార్ములా. చెప్పండి ఫాస్ట్ గా. అసలు ఫార్ములా ఏంటి? సో అసలు ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ట్రూ డిస్కౌంట్ బై డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ట్రూ డిస్కౌంట్. ఇక్కడ ఎంత అండి సింపుల్ ఇంట్రెస్ట్? వాడు క్వశ్చన్ ఇచ్చినాడు 450 ఇంటూ 300 బై డిఫరెన్స్ ఎంత? 150. సో మొత్తం ఎంత అయింది? 900 రూపీస్ అయింది. సో 900 ఈజ్ సమ్. ఇది యూజింగ్ ఫార్ములా. సో మనం ఫార్ములా కంటే కూడా ట్రిక్ తో చేయొచ్చు దీన్ని. ఎట్లా అంటే ఇక్కడ 300 రూపీస్ ఏదైతే ఉందో అది ట్రూ డిస్కౌంటా లేకుంటే పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా మనకు కనిపించే 300 రూపీస్. అంటే 300 రూపాయలకి 3 సంవత్సరాల్లో ఎంత వడ్డీ అయింది? 450 అయింది. 300 రూపాయలకి 3 సంవత్సరాల్లో 150 అయింది. అంటే 300 రూపాయలు 3 సంవత్సరాలు ఏమైంది? దాని ఎగ్జాక్ట్ హాఫ్ అమౌంట్ వడ్డీ కింద వచ్చింది. ఇక్కడ ఎంత వడ్డీ వచ్చింది? 450. దేనికి? పి అనే అసలుకు. అంటే ఇక్కడ 300 150 రూపాయలు వచ్చింది కదా 300కి 3 సంవత్సరాల్లో. అంటే 450 రూపాయలు వడ్డీ రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 900 రూపీస్ ఉండాలి అంతే. సో ఎగ్జాక్ట్లీ హాఫ్ వస్తుంది కాబట్టి. ఆర్ ఇట్లా అనుకోవచ్చు, 150 450 అయింది కదా, అంటే ఇంటూ 3 కదా, 300 రూపాయలు ఎంత అవ్వాలి? ఇంటూ 3 అంటే 900 రూపాయలు అవ్వాలి. సో సింపుల్ గా 900 ఇస్ ద ఆన్సర్ అనమాట. క్లియర్? సో మీకు ఈ కాన్సెప్ట్ లో చేయొచ్చు, మీరు యూజింగ్ ఫార్ములా కూడా చేయొచ్చు ఈ కాన్సెప్ట్ ని. ఓకే, సో మీకు now. So moving to the next question. Now, difference between simple interest and true discount on certain sum of money for 6 months at 12% per annum is 20 rupees. Find the sum. ఇక్కడ మనకు చదవగానే సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించి ట్రూ డిస్కౌంట్ కి సంబంధించి డిఫరెన్స్ అని పదం వాడాడు వాడు. సో మనకు ఆల్రెడీ ఇంతకుముందు కాన్సెప్ట్ లో ఫస్ట్ స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సింపుల్ ఇంట్రెస్ట్ కి ట్రూ డిస్కౌంట్ కి డిఫరెన్స్ 4 రూపీస్. అక్కడ 4 రూపీస్ ఏమనుకున్నాం? ట్రూ డిస్కౌంట్ మీద వచ్చిన వడ్డీ అనుకున్నాం, ఇంట్రెస్ట్ అనుకున్నాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ ట్రూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఆన్ ట్రూ డిస్కౌంట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి క్వశ్చన్ యూజ్ అవుద్ది. ఇది మనకు తెలిసింది కదా. నా ఇక్కడ 12.5%, అదే 12/2 ఉన్నా 12.5 ఉన్నా ఒకటే కాబట్టి 12.5% ప్రకారము 6 months కి ఎంత అయిందండి? 20 రూపీస్ అయింది. ఏది ఈ డిఫరెన్స్ అనేది? ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కి టీడీకి డిఫరెన్స్ ఎంత? 20 రూపీస్. 12.5% చొప్పున 6 months కి 20 రూపీస్ అయితే అదే 12.5% చొప్పున 12 months ఆర్ 1 year కి ఎంత అవుతుంది? 40 రూపీస్ అవుతుంది. ఇది క్లియరా? వాట్ ఈస్ దిస్ 40 రూపీస్? దిస్ 40 రూపీస్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎస్ఐ అండ్ టీడీ అని వాడు క్వశ్చన్ ఇచ్చాడు ఆల్రెడీ. ఈ ఎస్ఐ అండ్ టీడీ దేనికి సమానం? ఇంట్రెస్ట్ ఆన్ ట్రూ డిస్కౌంట్ కి సమానం. అంటే ఏంటి? ట్రూ డిస్కౌంట్ మీద 12.5% ఎంతకు సమానం? 40% సమానం. సో ట్రూ డిస్కౌంట్ ఎంత? 100% కదా. దెన్ 100% ఎంత? ఇది ఎన్నిసార్లు? ఇంటూ 8. ఇది కూడా ఇంటూ 8 చేస్తే 320 రూపీస్. ఈ 100% ఏంటి? ట్రూ డిస్కౌంట్.
సో ఈ ట్రూ డిస్కౌంట్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 320 రూపీస్. ఇది పక్కన రాసుకున్నాను నేను. సో ట్రూ డిస్కౌంట్ ఈక్వల్ టు 320 రూపీస్. ఇది క్లియరా? నౌ ట్రూ డిస్కౌంట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ రిలేషన్ కదా ఎంత కూడా. నౌ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదండి. సో ఎస్ఐ మైనస్ టీడీ ఈక్వల్ టు 40 కదా. సో ఈ ఈక్వేషన్ నుంచి ఎంత అవుద్ది? సో 320 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 360 రూపీస్. ఇది క్లియరా? సో నాకు ట్రూ డిస్కౌంట్ తెలుసు 320 అని, సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు 360 అని. వాడు ఏమడుగుతున్నాడు మనల్ని ఇప్పుడు? ఫైండ్ ద సమ్ అన్నాడు. మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత తెలుసు? 360 అని. చూడండి ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో బై హార్ట్ చేయమని చెప్పిన మిమ్మల్ని ఇది. సో ప్రెసెంట్ వర్త్, దీని మీద ట్రూ డిస్కౌంట్, ఇక్కడ అసలు ఉంటుంది, దీని మీద సింపుల్ ఇంట్రెస్ట్, ఇక్కడ అమౌంట్ ఉంటుంది. క్లియర్? నాకు కనుక్కోమంది ఏంటి? టీ కనుక్కోమంటున్నాడు, ఇక్కడ అసలు కనుక్కోమంటున్నాడు. ఈ అసలు మీద వచ్చిన వడ్డీనే కదా సింపుల్ ఇంట్రెస్ట్. అది ఎంతది? 360. సో ఎంత శాతం? 12.1/2%. అంటే అసలు ఎంతో తెలియదు, దీని మీద 12.5% చొప్పున వచ్చిన వడ్డీ ఎంత? 360 రూపీస్. 12.5 అంటే ఎంత? 1/8 కదా. సో P ఇంటూ 1/8 దేనికి సమానం? 360కి సమానం. నా అసలు ఎంత? 0.828. డన్. క్లియర్? సో అసలు ఎంత అంటే 2880. సో ఇక్కడ క్వశ్చన్ లో ఏదైతే ఇచ్చాడో ఎస్ఐకి టీడీకి డిఫరెన్స్, అది నేరుగా మనకు ఆల్రెడీ తెలుసు. ట్రూ డిస్కౌంట్ మీద వచ్చిన వడ్డీ అని చెప్పి, సో దాని ప్రకారం చేశాను. ఓవరాల్ ఎంత వచ్చింది? ట్రూ డిస్కౌంట్ 320. సో ట్రూ డిస్కౌంట్ 320 కాబట్టి ప్లస్ డిఫరెన్స్ 40 అన్నాడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 360 రూపీస్. నాకు టీడీ తెలుసు, ఎస్ఐ తెలుసు. ఎస్ఐ ఎంత? 360 రూపీస్. దేని మీద? అది అసలు మీద. ఎంత శాతము? 12.5. అంటే 1/8 ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 360. అయితే మొత్తం ఎంత? 2880. ఓకే. నౌ మూవింగ్ టు థర్డ్ క్వశ్చన్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి, ఇంపార్టెంట్ మోడల్ ఇది. Now the true discount on a sum due 2 years, due 2 years hence at 12% per annum is 156 rupees. The sum due is, ఇక్కడ ఏమడుగుతుండో అగైన్ సమ్ డ్యూ ఎంత అన్నాడు. నా ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 2 years హెన్స్ ఎంత అయింది అన్నాడు? 156 రూపీస్ అయ్యారు. 2 years హెన్స్ 156 అంటే ఏంటి? ఇక్కడ ప్రెసెంట్ వర్త్ ఎంత నాకు తెలియదు. ఈ ప్రెసెంట్ వర్త్ నుంచి అంటే దీని మీద 2 years కి ఎంత ట్రూ డిస్కౌంట్? 12% చొప్పున 156 అయిందంట. ఏంటి 156 అనేది? ట్రూ డిస్కౌంట్ అండి. ఇది క్లియరా? సో 156 రూపీస్ అనేది 2 years కి అయింది 12% చొప్పున. 2 years కి 12% 1 year కే కదా, 12% per annum. సో 2 years కి ఎంత అవుతుంది? 24% అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 24% అని. ఈ 24% దేనికి సమానం? 156 సమానం. 24% 150కి సమానం అయితే 1% దేనికి సమానం? 24 కాబట్టి అరౌండ్ 6.5. సో 1% దేనికి సమానం? 6.5. ఏంటిది 12% అనేది? ప్రెసెంట్ వర్త్ మీద వచ్చిన వడ్డీనే కదా. అంటే ప్రెసెంట్ వర్త్ లో 24% దేనికి సమానం? 156 కి. సో ప్రెసెంట్ వర్త్ లో 1% దేనికి సమానం? 6.5 కి. సో ప్రెసెంట్ వర్త్ ఎంత? 100%. సో 100% దేనికి సమానం? 650 రూపీస్కి సమానం. ఇది క్లియరా? ఇప్పుడు నాకు వచ్చింది ఏంటి? ప్రెసెంట్ వర్త్. కానీ అడిగింది ఏంటి వాడు? సమ్ అడిగాడు. మనకు తెలుసు ఈ ఈక్వేషన్ ద్వారా. సో ప్రెసెంట్ వర్త్, ట్రూ డిస్కౌంట్, అసలు, ఎస్ఐ, అమౌంట్ కదా. అడిగింది ఏంటి మనల్ని ఇప్పుడు వాడు? అసలు అడుగుతున్నాడు. అసలు కావాలి అంటే నీకేం తెలుసు? ఆల్రెడీ ట్రూ డిస్కౌంట్ వాల్యూ తెలుసు 156 అని, ప్రెసెంట్ వర్త్ తెలుసు 650 అని. సో అసలు ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వర్త్ ప్లస్ ట్రూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 650 ప్లస్ 156 మొత్తం ఎంతండి? 756. ఇది క్లియరా? అంతే. సో 756 ఈజ్ సమ్ అని చెప్తాం అన్నట్టు. సో మీకు ఏదైతే నేను బేసిక్ కాన్సెప్ట్ చెప్పానో ఆ కాన్సెప్ట్ నుంచే మొత్తం చేస్తామండి ఈ మోడల్లో. ఇక్కడ ఫార్ములాస్ కానీ ఏమీ అవసరం లేదు. ఓకే.
మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చెప్పింది ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకుంటే చాలు. దీంట్లో టర్మ్స్ ఇంపార్టెంట్. ప్రెసెంట్ వర్త్, ట్రూ డిస్కౌంట్, అసలు, సింపుల్ ఇంట్రెస్ట్, అమౌంట్. ఈ సీక్వెన్స్ మీకు గుర్తుండిపోవాలంతే. ఓకే, నౌ మూవింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్. Now, the true discount on 1620 rupees due after certain time at 12% per annum is 120 rupees. The time after which it is due is. ఇక్కడ టైం అడిగాడు మనల్ని. అంటే ఇప్పుడు దాకా 1 year 2 years అనుకున్నాం కదా. సో అట్లా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని నెలల తర్వాత అని టైం అడుగుతున్నాడు మనల్ని. ట్రూ డిస్కౌంట్ ఆన్ 1620 అన్నాడండి. ట్రూ డిస్కౌంట్ ఆన్ 1620 డ్యూ ఆఫ్టర్ ఏ సర్టైన్ టైం 12% per annum ఈజ్ 120. సో ఇక్కడ ప్రెసెంట్ వర్త్, ట్రూ డిస్కౌంట్ ఎంత 120 రూపీస్. సో దేని మీద 1620 రూపీస్ మీద ఎన్ని సంవత్సరాలకి అదే కనుక్కోమన్నాడా? డ్యూ ఆఫ్టర్ ఏ సర్టైన్ టైం. ఎస్. నాకు చూడండి 1620 రూపీస్ మామూలుగా అసలు, దీని మీద ట్రూ డిస్కౌంట్ ఎంత 120 రూపీస్. మనకు అప్పుడు ప్రెసెంట్ వర్త్ ఎంత అవుద్ది? 1620 మైనస్ 120 అంటే 1500 రూపీస్. ఇది క్లియరా? సో ఈ 1500 రూపీస్ అనేది ఏంటి? ప్రెసెంట్ వర్త్ ఈ రోజున. ఇది ఎంత అయింది? 1620 అయింది. 1500 కి 120 యాడ్ అయింది కదా. ఇది ఎంత శాతం? 1500 మీద ఎంత శాతం 120? 10% 150. సో 10% అంటే లెస్, ఆల్మోస్ట్ 8%. ఎగ్జాక్ట్లీ 8% కదా ఇది ఈ 120 రూపీస్ అనేది. అవునా కదా? సో 8%. అంటే ఈ 8% ఏదైతే ఉందో ఈ 8% 120 మనకు ఆల్రెడీ ఇచ్చాడు ఇక్కడ క్లియర్ గా 12% పర్ యానం అని. సర్టన్ టైం 12% పర్ యానం అని ఇచ్చాడు. అంటే ఈ ట్రూ డిస్కౌంట్ వాల్యూ 12% పర్ యానం అన్నాడు. 12% పర్ యానం అంటే పర్ యానం అంటే ఎంత? 12 months. 12 months కి 12% క్వశ్చన్ లో ఇస్తే మనకు వచ్చింది ఏంటి? 8% వచ్చింది. సో 8% ఎన్ని నెలలు అవుతుంది? 8 months అవుతుంది. క్లియర్? సో మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ మన క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటి అంటే అసలు ఇచ్చేసాడు ఎంత 1620 అని ఇచ్చాడు. దీని మీద ట్రూ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 120 రూపీస్ అని ఇచ్చాడు. సో దట్ నా ప్రెసెంట్ వర్త్ ఎంత అయింది? 1500 అయింది. ఇది క్లియర్. సో ప్రెసెంట్ వర్త్ మీద వచ్చేది కదా ట్రూ డిస్కౌంట్. సో ప్రెసెంట్ వర్త్ మీద ఎంత ఇచ్చాడు? ట్రూ డిస్కౌంట్ 120 అని ఇచ్చాడు. సో ఈ 120 అనేది 1500 ఎంత శాతము? 8%. సో ఈ 8% చొప్పున 120 అవడానికి ఎంత టైం తర్వాత అయింది అంటున్నాడు వాడు. మనకు ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చాడు 12% పర్ యానం అన్నాడు. 12% పర్ యానం అన్నప్పుడు 12 months కి 12% అయితే ఇక్కడ 8% కదా. 8% కి ఎన్ని నెలలు అవ్వాలి? 8 months అవ్వాలి. ఓకే, సో ఆన్సర్ ఎంత అంటే 8 months. క్లియర్? నౌ సో దీంట్లోనే మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక 2 క్వశ్చన్స్ తయారు చేశాను. సో ఈ క్వశ్చన్స్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఈ రెండింటిని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ మీకు వచ్చేస్తుందండి ఈజీగా. మీకు ఇక్కడ వీటి యొక్క ఆన్సర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఆన్సర్స్ ఒకవేళ మీకు రాకపోతే మన క్రిస్మస్ ఎగ్జామ్ ఛానల్లో కానీ ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కానీ క్వశ్చన్ ఫోటో పంపించండి, మీకు అన్ని సొల్యూషన్ పంపించేస్తాను నేను. ఓకే, సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి దీన్ని. రేపటి వీడియోలో ట్రూ డిస్కౌంట్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ తో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.